నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. జాతీయ ఆహార భద్రత మరియు పోషణ మిషన్ NFSNM పథకం క్రింద రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ క్రింద రైతులకు మొక్కజొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ శాఖ మండలాధికారి కార్యాలయం గోదాంగడ్డ సుభాష్ నగర్లో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, AMC చైర్మన్ కంది తిరుపతి రెడ్డిల చేతుల మీదుగా శుక్రవారం రోజున రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విత్తన రకం NSC CT 4260 అని 4 కిలోల బ్యాగు ఉంటుందని, మార్కెట్ ధర 2600 రూపాయలు MRP అని, పూర్తి ధర 1380 రూపాయలు అని, సబ్సిడీ 400 రూపాయలు పోను రైతు 980 రూపాయలు చెల్లించవలసిన ధర అని, దిగుబడి ఎకరంకు 35 క్వింటాల నుండి 40 క్వింటాల వరకు వస్తుందని, పంట కాలం 115 రోజుల నుండి 120 రోజుల వరకు అని, ప్రతి రైతు ప్రభుత్వం అందించే ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిత్తారి రవీందర్, AMC వైస్ చైర్మన్ బంకచందు, AMC డైరెక్టర్లు యాదవరెడ్డి, బుక్యనాయక్, డివిజన్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిని వేణు, మాజీ సర్పంచ్ రమేష్, బత్తుల రవీందర్, ఏవోలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మనం హుస్నాబాద్ గోదాంగడ్డ కాడ ఉన్నాం. వ్యవసాయ ఆఫీస్ కాడ ప్రతి సంవత్సరం ప్రభుత్వం వర్షాకాలానికి తర్వాత ఇప్పుడు ఏసంగి పంటల కోసం ప్రత్యేకంగా విత్తనాలు ఇచ్చేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇవాళ మొక్కజొన్న విత్తనాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. రైతాంగానికి ఇవ్వడానికి ఒక శుభసూచకం ఏంటంటే ఈ మధ్యలోనే హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నిండింది. ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బాగా వర్షాలు పడి అన్ని కుంటలు చెట్లు కూడా నిండినాయి. రాబోయే కొద్ది రోజులలోనే గౌరెల్లి గండిపల్లి ప్రాజెక్టులో బాపతి గౌరెల్లి ప్రాజెక్టు అయితే కొంత ప్రగతిలో ఉన్నది. అవన్నిటి వల్ల కూడా గ్రౌండ్ వాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ వ్యవసాయం అనేది ఒక ప్రధానమైనటువంటి వృత్తి కాబట్టి దానికోసం గతంలో కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు కావాలని, రైతాంగానికి సరైనటువంటి నీటి వసతులు కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ మొక్కజొన్న విత్తనాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ మొక్కజొన్న విత్తనాలు వాస్తవంగా చెప్పాలంటే ఒక బ్యాగ్ 4 కిలోలు ఉంటుంది. అది వాళ్ళ లెక్క ప్రకారం 30 గుంటలు వాడుతుంది. అంటే విత్తనాలు వేయచ్చు. మన లోకల్ రైతాంగం ఏమంటారంటే 20 గుంటలకి సరిపోతుంది అంటారు. దీని యాక్చువల్ రేటు 1380 రూపాయలు ఉంది. సబ్సిడీ 400 ఉంది. దీనికి 980 రూపాయలకి వస్తుంది. దీని గురించి బాగా డీటెయిల్గా వ్యవసాయం ప్రాపర్గా నాకు ఇంత వ్యవసాయం ఉన్నది కానీ ఆరోగ్యం బాగాలేక నేను చేస్తలేదు. కానీ శివన్న, తిరుపన్న, చిత్తారాజేంద్ర వీళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా కొంత చెప్తారు. వ్యవసాయ అధికారులు ఉన్నారు. వాళ్ళు కూడా మనకు మా రైతాంగానికి ప్రజలకు ఏమేమి విషయాలు తెలియాలనే విషయాలు కూడా వాళ్ళు కూడా 1-2 నిమిషాలు కూడా మాట్లాడి చాలా విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మొదట శివన్న మాట్లాడాలని కోరుతాను. ఈరోజు హుస్నాబాద్ వ్యవసాయ శాఖ పక్షాన వేసంగి పంటకు మొక్కజొన్నలు సబ్సిడీపై విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గ్రంథాలయ చైర్మన్ మిత్రుడు కేడం లింగమూర్తి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి గారు, మిగతా పెద్దల రైతు సోదరులందరూ, మహిళా సోదరులందరికీ, వ్యవసాయ అధికారులందరికీ, ప్రెస్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, మా ప్రభుత్వం మరి దిగుబడులు పొందడానికి మరి వ్యవసాయ అధికారుల ద్వారా తెలంగాణ సీడ్స్ ద్వారా సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసినప్పుడు ప్రైవేట్ సీడ్స్ వాళ్ళ ద్వారా కొన్ని ఫెయిల్ అయితే కొన్ని సక్సెస్ అయితే ఎప్పుడు కానీ ప్రభుత్వం సూచించిన విత్తనాలను అధిక దిగుబడులు తీసుకొని ఎక్కువ మొత్తంలో దిగుబడి వచ్చే విధంగా పంటలు పండించాలని రైతు సోదరులకు
ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన ఉస్మానాబాద్ ప్రాంతం చాలా కరువు ప్రాంతం. మరి మొన్ననే చెరువులన్నీ నిండినాయి, కాలం బాగైంది. ఒక వ్యవసాయం మన అది ప్యాడీ మీదనే కాకుండా కమర్షియల్ క్రాప్స్ కూడా వేస్తే బాగుంటుంది. అన్నిటికీ కూడా ఈరోజు మార్కెట్లో అన్ని పంటలకు మార్కెట్లో మంచి ధరలు ఉన్నాయి. కాబట్టి ఒక వరి పంటకే కాకుండా అన్ని రకాల పంటలను పండించాలని రైతు సోదరులను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. రోజు హుస్నాబాద్ మండలంలో రైతు సోదరులకు సబ్సిడీ మీద మొక్కజొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమం ఈరోజు వ్యవసాయ అధికారులు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు మాజీ సర్పంచ్, ఇప్పుడు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మా కేడం లింగన్న గారికి, అలాగే సింగిల్ విండో చైర్మన్ పొలిశెట్టి శివన్న గారికి, అలాగే మా మున్సిపల్ ఫ్లోర్ లీడరు పద్మక్క గారికి, అలాగే చిత్తా రవణ గారికి, అలాగే మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మక్క చంద్ర గారికి, మరియు డైరెక్టర్లు యాదవరెడ్డి గారికి, ముఖ్య నాయక్ గారికి, మరియు యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా బోయిని వేణు గారికి, మాజీ సర్పంచులు రమేష్ గారికి, కొడిగే అందరికీ, మరియు వ్యవసాయ ఈఓ గారికి, ఏఈఓ గారికి, మరియు ఇక్కడ ఉన్న అందరి రైతు సోదరులకు మరియు పత్రికా మిత్రులకు వాళ్ళందరికీ నమస్కారం తెలియపరుచుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం. రైతు పక్షపాతంగా ఉంటూ రైతులను ఏ విధంగా వాళ్ళను చైతన్యపరిచి రైతులు ఆర్థికంగా ఎదగాలని నాటి నుండి నేటి వరకు ఆ రోజు ఇందిరాగాంధీ నుండి ట్రాక్టర్లు కానీ అన్ని రకాలుగా వసతులు, వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను ఒక్కొక్కటిగా రైతులకు అందిస్తూ వారికి మెలకువలు నేర్పుతూ వ్యవసాయ అధికారులు రైతు సోదరులు అంతా ఒకే కుటుంబంలాగా అడ్జస్తూ అనునిత్యం ఇంకా వారు పరిశోధనలు రైతుల ద్వారానే పరిశోధనలు జరిపించే విధంగా మేము రైతులను ఏ విధంగానైతే ఆదుకోగలుగుతామని అనునిత్యం ప్రయత్నం చేస్తున్నది. ఆ రోజు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు రైతులు అన్నోమ రామచంద్రరావు సమయంలో చాలా ఆదుకొని ప్రాజెక్టులకు నిర్మాణం చేసి దానిలో భాగంగానే ఇక్కడ కూడా గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టు కూడా వారు శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా ఆ ఫలాలు మనకు పూర్తి స్థాయిలో మనకి ఇప్పుడు అందుతున్నాయి, పూర్తి స్థాయిలో అదైపోయింది. దానికి ఈ ప్రాంతంలో మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కంకణం కట్టుకొని ఏది ఏమైనా రోజు ముఖ్యమంత్రిని కానీ అధికారులను కానీ ఎవరిని నిద్రపోనీయకుండా ఆయన నిద్రపోకుండా ఇక్కడున్న సమస్యలన్నింటినీ మేము ఎవరి మీద మేము దుమ్మెత్తిపోయడం లేదు. ఎవరు ఎన్ని ఆటంకులు ఏ విధంగా ఏర్పాటు చేసినా వాటిని ఒక్కొక్కటిగా రైతు మిత్రులతో మాట్లాడి మా పెద్దలు లింగన్న అయితేనేమి ఇక్కడ బొలిశెట్టి శివన్న రవణ వీళ్ళందరితో చెప్పి ఏ విధంగానైతే తన సమస్యలన్నింటినీ మనం అధిగమించవచ్చని ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దలకు అందరికీ అడ్జస్తూ అక్కడ కూడా ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకున్నాం. ఇక కాలువలు కూడా అది తొందరలోనే వాటిని అలైన్మెంట్ కూడా అన్నీ అయిపోయినాయి. వాటికి డబ్బులు కూడా ఆల్రెడీ కేటాయించడం జరిగింది. ఆ కాలువలు కూడా వస్తున్నాయి. రైతు ఈ ప్రాంతంలో ఎక్కడో కోనసీమ రైతులే కాకుండా ఈ హుస్నాబాద్ ప్రాంత రైతులు కూడా మేము కూడా రైతులం, రైతు బిడ్డలం అని గర్వంగా మేము ఏదో నౌకర్ల కోసం 10,000కి 20,000కి ఎక్కడికి పోయి చేయాల్సిన అవసరం లేదు. నాకు 4 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాలు ఉన్నది. ఈ ప్రాంతంలో నేను వ్యవసాయం చేసుకుంటే నేను కూడా అన్ని రంగాలలో ముందుంటానే ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ హుస్నాబాద్ ప్రాంతంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి మంత్రివర్యులకు మేము మార్కెట్ కమిటీ తరఫున మరియు ఒక బాధ్యత గల రైతు కుటుంబ సభ్యుడిగా ఒక రైతుగా నేను వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇలాంటి ప్రాంతంలో మనం కూడా ఏవైనా అధికారులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని వాస్తవానికి ఇప్పుడు మొక్కలు కూడా వాడేస్తే మనకు వరేస్తే ఏ విధంగానైతే దిగుబడి ఉన్నదో ఈ మొక్కలు పెట్టుకుంటే కూడా అంతకన్నా రెట్టింపు లాభమే ఉన్నది. కాబట్టి దాని వైపు కూడా రైతులు మళ్ళించాలి. అన్నీ అంటే ఒక విత్తనాలు ఒక మనం వడ్ల వండి అందరు దేశమంతా వడ్లు పండిస్తే కందిపప్పు, పెసరపప్పు, మనకు కావాల్సిన దినుసులు ఇవన్నీ ఎవరు అది కావాలి ఆ విధంగానే అన్ని రకాలుగా ఉత్పత్తులు జరగాలి. ఇప్పుడు మొక్కలతోనే చాలా అది సేఫ్టీ ఉన్నది. మొక్కలతో ఆయిల్ వస్తున్నది, లేకపోతే కోళ్ళకు కూడా వాటికి దాన వస్తున్నది, కోళ్ళు కూడా ఎదుగుతున్నాయి. ఆ కోళ్ళతో కోడిగుడ్లు వస్తాయి. కోడిగుడ్లతో మన శరీరం అదే అంటే మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ అదైతే. కాబట్టి దాని ద్వారా కూడా అధికారులు కూడా ఇక్కడ బాగా వాళ్ళు ప్రోత్సహించే రైతులను ప్రోత్సహించే దిశగా వీటిని కూడా మన అక్కన్పేటలో చిగురుమామిడి ఇక్కడ అంతటి కూడా సబ్సిడీ మీద ఇవ్వడానికి చేస్తున్నారు. కాబట్టి అధికారులు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం. వీలైనంత వరకు మేము అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏది ఏమైనా ఎక్కడైనా అవకాశాలు ఏ విధంగా ఉన్నా కూడా ఇక్కడ మా రైతులకు మీరు చేరవేసే విధంగా మీరు పై అధికారులతో కొట్లాడి ఎక్కువ శాతం ఈ హుస్నాబాద్ ప్రాంత రైతులకు చెందే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మీ ద్వారా మేము అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కూడా వ్యవసాయ అధికారులు కూడా ధన్యవాదాలు తెలియదు. జాతీయ ఆహార భద్రత మిషన్లో భాగంగా మొక్కలు సబ్సిడీ పైన వచ్చాయి రైతులకు.
ఈ కార్యక్రమం పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, మరి ఇక్కడికి వచ్చిన రైతులు పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు మనకి మొక్క విత్తనాలు సబ్సిడీ వచ్చాయి. రైతులు దాని పూర్తి ధర 1380 రూపాయలు, సబ్సిడీ 400 రూపాయలు పోను. రైతులకి 980కి మాత్రమే ఆ మొక్క విత్తనాలు లభిస్తున్నాయి. మొక్కలు సాగు చేసే రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ తరపున తెలియజేస్తుంది.